శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఎలా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ తేదీలు అనుకూలిస్తాయో ఏ తేదీలు అనుకూలించవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే స్త్రీ మూలక శుభమూలక ఖర్చులు అవుతాయి. అంటే స్త్రీల కోసం కొద్దిగా ఖర్చు చేయాల్సి వస్తుంది. శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాగే గృహంలో కూడా వివాహాది శుభ కార్యక్రమాలకు కానీ రజస్వల సంబంధమైన కార్యక్రమాలకు కానీ డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. నూతన కార్యక్రమాలకి ఫిబ్రవరి నెలలో మేషరాశి వాళ్ళు శ్రీకారం చుడతారు. అలాగే నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీకు మంచి లాభాన్ని కలిగింపజేస్తాయి. అధికారులను కలుసుకుంటారు, నాయకులను కలుసుకుంటారు, వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. అలాగే ఇతరులను పరామర్శలు చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి, సఖ్యత పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. మాసాంతంలో మాత్రం కొన్ని వ్యవహారాల్లో నష్టాలు ఎదురైనప్పటికీ, ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో వాటన్నిటినీ అధిగమించగలుగుతారు. ఫిబ్రవరి నెలలో మేషరాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 9, 16, 18, 25, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 7, 11, 13, 20, 23 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. అలాగే నెల మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం వీలైనప్పుడు మంగళవారాలు చేసుకోవాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు రోజు చదువుకుంటూ ఉండాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠిస్తే నెలంతా కూడా విశేషంగా యోగిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో గ్రహాల సంచారం మొత్తం కూడా అనుకూలంగా ఉంది. దానివల్ల వృషభ రాశి వాళ్ళ మాటకు ఎదురుండదని చెప్పుకోవాలి. అన్నింటా మీదే పై చేయి అన్నట్లుగా ఉంటుంది. గృహంలో కూడా శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తారు. శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా చాలా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది, అంది వస్తుంది. ధనానికి లోటు లేకుండా శుభ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అలాగే కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే వాటిలో మీకు అనుకూలత ఏర్పడుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళుతూ ఉంటారు. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీకు చక్కటి లాభాలను కలిగింపజేస్తాయి. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. మీ పిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కుటుంబంలో కూడా సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. అలాగే కుటుంబ సౌఖ్యం వల్ల సంపూర్ణంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. నూతన పరిచయాల వల్ల కొత్త కొత్త పథకాలు రచించి, ప్రణాళికలు రచించి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా పూర్తిగా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు ఉద్యోగస్తులకు వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరిలో బాగా అనుకూలిస్తాయి. ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 7, 11, 18, 21, 28 కలిసి రాని తేదీలు 4, 9, 13, 15, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ఈ నెల మొత్తం యోగించాలంటే నెలలో వచ్చే శుక్రవారాలు లలిత అమ్మవారిని పూజిస్తూ ఉండాలి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఓం శ్రీ రాజమాతంగి అయిన నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అలా చేస్తే వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల మొత్తం కూడా యోగిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో గ్రహాల సంచారం మొత్తం కూడా అనుకూలంగా ఉంది, వ్యతిరేకంగా లేదు. గ్రహాల సంచారం అనుకూలంగా ఉండటం వల్ల అన్ని రంగాలలో కూడా మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో పైచేయిగా ఉంటుంది. గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. సంతోషంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. ఇతరులకు కూడా సహాయం చేస్తూ ఉంటారు. దానివల్ల కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. సాంఘికంగా మీ పరపతి పెరుగుతుంది. సంఘంలో అందరికీ పనికొచ్చే పనులు చేసి అందరి చేత శభాష్ అనిపించుకోగలుగుతారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అదేవిధంగా స్పెక్యులేషన్లో లాభాలు కనిపిస్తున్నాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మటం స్పెక్యులేషన్. గ్యాంబ్లింగ్, ఈ గ్యాంబ్లింగ్లో లాభాలు పొందే యోగం మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరిలో కనిపిస్తోంది.
అలాగే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. దంపతుల మధ్య మంచి అవగాహన ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏవి ఉండవు, అనురాగంగా ఉంటారు. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఫిబ్రవరి నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 4, 9, 13, 20, 23. కలిసి రాని తేదీలు 7, 11, 18, 25, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. అలాగే మిథున రాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఈ నెలలో ప్రతిరోజు చదివినా విన్నా ఫిబ్రవరి నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి, కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య రీత్యా మాత్రం అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శిరోబాధ, నేత్రపీడ ఇలాంటివి చోటు చేసుకుంటాయి. కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు మనోధైర్యంతో ఉండాలి. ఆందోళన కలిగించే సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నా కూడా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే వృధాగా కాలయాపన చేస్తూ ఉంటారు. దాన్ని తగ్గించుకోవాలి. కాలాన్ని సరైన రీతిలో వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే స్థాన మార్పులు కనిపిస్తున్నాయి. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ మార్పులు ఉన్నాయి. అంటే ఇల్లు మారే యోగం ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. వాళ్ళతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలం గడుపుతారు. అయితే స్పెక్యులేషన్లో మాత్రం నష్టాలు వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గ్యాంబ్లింగ్లో ఎదురు దెబ్బ తగులుతుంది. షేర్ మార్కెట్, స్టాకు, స్పెక్యులేషన్లో మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. వాహనానికి రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బండి కానీ కారు కానీ రిపేర్ చేయించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాగే ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై రెబ్బ దగ్గర ఉంచుకోవాలి. ప్రమాదాలు పొంచి ఉంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మీ సమయస్ఫూర్తితో ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. కొన్ని సమస్యల్లో అనవసరంగా చిక్కుకుంటారు. అలాంటప్పుడు మీ తెలివితేటలు వినియోగించి వాటి నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చే తేదీలు 4, 7, 11, 15, 23, 25. కలిసి రాని తేదీలు 2, 9, 13, 18, 21, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రతిరోజు కూడా శివుణ్ణి పూజించండి. సోమవారాలు శివాలయ దర్శనం చేసుకోండి. చంద్రశేఖర అష్టకం చదువుకుంటే మంచిది. శ్రీం శివాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకుంటే ఫిబ్రవరి నెల మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కొంతమేరకు పర్వాలేదనిపిస్తుంది. ప్రథమార్థంలో అంత గొప్పగా ఉండదు. ద్వితీయార్థంలో మాత్రం చాలా బాగుంటుంది. మొదటి 15 రోజుల్లో డల్గా ఉంటుంది. తర్వాత 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు అనుకూలతే ఉంటుంది. సంతృప్తికరంగానే ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. అలాగే మాట నిలుపుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ఎవరికైనా మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోగలుగుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. సంతానం లేని వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినియోగం ఉంది. అలాగే నూతన పరిచయాలు మంచి లాభాన్ని కలిగింపజేస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. కొన్ని కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోవటం వల్ల మనస్తాపానికి గురవుతూ ఉంటారు. అలాంటప్పుడు మనస్సును స్థిమితపరచుకునే ప్రయత్నం చేయండి. ఊహించని కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చే తేదీలు 6, 9, 13, 18, 25, 27. కలిసి రాని తేదీలు 2, 4, 11, 15, 21, 23. సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల మొత్తం కూడా కలిసి రావాలంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం మంచిది. రోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఈ నెలలో వచ్చే బుధవారాలు విష్ణు ఆలయ దర్శనం చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆదివారాలు కూడా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కొందరికి యోగం ఉంటుంది, కొందరికి అవయోగం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో రాడింపు ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ధనానికి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కాబట్టి డబ్బు జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేసుకోండి. కోపం ఎక్కువ రావటం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. చికాకులు కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
వాటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రయాణాల్లో ప్రమాదాలు వస్తాయి. వెల్లుల్లిపై దగ్గరుంచుకొని దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణాలు చేయండి. కొన్ని సమస్యలు బాధను కలిగింపజేస్తూ ఉంటాయి. అయినప్పటికీ మనసును స్థిమితపరచుకొని ఆ బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. సోదర మూలకంగా ఇబ్బందులు ఉంటాయి. సోదరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళ వల్ల లేనిపోని చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అన్నింటా కూడా ధనం ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరిలో కన్యారాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేసుకోవాలి. ఈ నెలలో ఫిబ్రవరిలో కన్యారాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 9, 11, 15, 20, 27. కలిసి రాని తేదీలు 4, 7, 13, 18, 23, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ఈ నెలలో ఫిబ్రవరిలో బుధవారాలు గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు కూడా గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అది గణపతి మంత్రం, విశేషంగా పనిచేస్తుంది. సంకటనాశక గణేష స్తోత్రాన్ని కన్యారాశి వాళ్ళు రోజు విన్నా చదివినా ఫిబ్రవరి నెలంతా కూడా యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో గ్రహ సంచారం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉండటం వల్ల అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించగలుగుతారు. గృహంలో శుభకార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. శుభకార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభిస్తుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలకు ఫిబ్రవరిలో తులారాశి వాళ్ళు శ్రీకారం చుడతారు. అధికారుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. శత్రుభయం అంతా తొలగిపోతుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. తులారాశి పురుషులకు స్త్రీల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. అలాగే కుటుంబ సంతోషం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు తులారాశి వాళ్ళకు తొలగిపోతాయి. తులారాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా కుటుంబపరంగా పూర్తిగా సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో లాభాలు ఉంటాయి. భూములు కొన్నా అమ్మినా దానివల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. సమస్యల నుంచి బయటపడతారు. చాలా కాలంగా విసిగిస్తున్న సమస్యలకు కూడా మంచి పరిష్కారాలు కనిపిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. ప్రయాణాల పరంగా సౌఖ్యం ఏర్పడుతుంది. నూతన పరిచయాలు మంచి లాభాన్ని కలిగింపజేస్తే ఆ పరిచయాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చే తేదీలు 2, 4, 11, 13, 18, 23. కలిసి రాని తేదీలు 1, 7, 9, 16, 21, 25, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. దేవాలయ దర్శనం, రాజరాజేశ్వరి ఆలయ దర్శనం అంటే లలిత అమ్మవారి ఆలయ దర్శనం శుక్రవారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళకి మంచిది. రోజు కూడా లలితా సహస్రనామం చాంటింగ్ విన్నా చదివినా చాలా మంచిది. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అన్ని రంగాల వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఖర్చులు తగ్గిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయానికి అసలు లోటు ఉండదు. గృహంలో వివాహాది శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభకార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా చక్కగా అందుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు ఫిబ్రవరిలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొత్త కొత్త పనులు ప్రారంభించి విజయాలు అందిపుచ్చుకుంటారు. అలాగే గతంలో ఉన్న అనేక సమస్యలన్నీ కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. సంతానానికి మాత్రం అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేయాలి. సంతానం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకు వచ్చే సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. చేస్తున్న వృత్తి వ్యాపారాలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూల ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా బ్రహ్మాండమైన స్థితికి ఎదుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల చాలా కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చే తేదీలు 4, 7, 13, 15, 21, 25. కలిసి రాని తేదీలు 2, 9, 11, 18, 23, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయొద్దు. వృశ్చిక రాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయ దర్శనం మంగళవారాలు చేసుకుంటే మంచిది. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదివినా విన్నా వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కార్యక్రమాలన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తి చేయగలుగుతారు. గృహ నిర్మాణాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. గృహంలో రజస్వల్ లాంటి శుభ కార్యక్రమాలు చేస్తారు.
బంధుమిత్రుల కలయిక ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ధనుసు రాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా ఫిబ్రవరిలో కాలాన్ని గడుపుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది, ఆరోగ్య సౌఖ్యం ఉంటుంది, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, రిలేషన్స్ బాగుంటాయి. గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మికంగా మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు మనోధైర్యంతో ఎదుర్కొంటే అంతిమంగా పరిష్కరించబడతాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. శుభమూలక ధన వ్యయం ఉంటుంది. అంటే శుభ కార్యక్రమాల కోసం డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి. జీవితం సౌఖ్యంగా శాంతియుతంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి ఫిబ్రవరిలో కలిసి వచ్చే తేదీలు 6, 9, 16, 18, 23, 27. కలిసి రాని తేదీలు 2, 4, 11, 13, 21, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ధనుసు రాశి వాళ్ళు గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం చేయండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించినా లేదా విన్నా ధనుసు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. సరైన సమయానికి డబ్బు చేతికి అందటం వల్ల అన్ని పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఫిబ్రవరిలో మకర రాశి వాళ్ళకి లాభాలు ఉంటాయి. భూములు కొన్నా అమ్మినా దానివల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వాళ్ళు సంతానం గురించి శుభవార్త వింటారు. సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందే యోగం కూడా ఉంది. అలాగే వాహన మార్పులు ఉంటాయి. పాత బండి పాత కారు తీసేసి కొత్త బండి కొత్త కారు లాంటివి తీసుకుంటూ ఉంటారు. యాత్రాఫల ప్రాప్తి యోగం ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు. శత్రువులే మిత్రులుగా మారిపోతూ ఉంటారు. వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు. ఫిబ్రవరి నెలకున్న ప్రత్యేకత ఏంటంటే మకర రాశి వాళ్ళకి శత్రువులు మిత్రులుగా మారిపోతారు. మారటం మాత్రమే కాకుండా మంచి మంచి సలహాలు ఇచ్చి మకర రాశి వాళ్ళ విజయానికి దోహదపడతారు. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. దాంపత్యంలో గొడవలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఫిబ్రవరి నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 9, 11, 18, 21, 25. కలిసి రాని తేదీలు 4, 7, 13, 16, 23, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. మకర రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శనివారాలు చేస్తే ఈ నెలలో చాలా మంచిది. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు చదివినా విన్నా చాలా మంచిది. అలాగే ఓం నమో వెంకటేశాయ లేదా ఓం గోవిందాయ నమః ఈ నామాన్ని రోజు స్మరించుకుంటే ఫిబ్రవరి నెల మొత్తం మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కొద్దిగా చికాకులు కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. సమస్యలు తీవ్రమవుతాయి. సమస్యల విషయంలో మనోధైర్యంతో ముందడుగు వేయాలి. అన్నింటా అపజయం ఉంటుంది. ఏం మాట్లాడినా విరోధమే అన్నట్లు ఉంటుంది. చిక్కులు చికాకులు కుటుంబ కలహాలు విసిగిస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అవగాహన ఉండదు. అలాంటప్పుడు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో గుండె నిబ్బరంతో ముందడుగు వేయటం ద్వారా ఈ సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి. ఇష్టదేవతను స్మరించుకోండి. ఇష్టదేవత మంత్రస్మరణ నామస్మరణ చేస్తే ఈ సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి. గృహంలో శుభమూలక ధన వ్యయం ఉంటుంది. అంటే శుభ కార్యక్రమాల కోసం డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కొద్దిగా ఇబ్బందులు ఉండే సూచనలు ఉన్నాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. విలువైన వస్తువులు పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల కుంభరాశి వాళ్ళు ఫిబ్రవరిలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి. భూములు కొనటం అమ్మటం ఇలాంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఫిబ్రవరిలో చేయకుండా ఉండటం మంచిది. అలాగే ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు మాత్రమే చేయాలి. అనవసరమైన ప్రయాణాలు వదిలిపెట్టాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణం చేయాలి. కొద్దిగా కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ నెల మొత్తం యోగించాలంటే కుంభరాశి వాళ్ళు ఆంజనేయ ఆలయ దర్శనం శనివారం పూట చేసుకుంటూ ఉండండి. మంగళవారం పూట చేసుకుంటూ ఉండండి. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమల్ లాంగూల స్తోత్రాన్ని రోజు చదివిన విన్న కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరిలో వచ్చే సమస్యలన్నీ చాలా సులభంగా తొలగిపోతాయి. ప్రతిరోజు హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించుకోండి. ఆంజనేయ స్వామిని ఎంత ఎక్కువ పూజిస్తే అంతగా సమస్యల నుంచి ఫిబ్రవరిలో కుంభరాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చు. ఫిబ్రవరి నెలలో కుంభరాశి వాళ్ళకి
కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 11, 13, 21, 23, 27. కలిసి రాని తేదీలు 2, 7, 9, 15, 18, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఆంజనేయ ఆరాధన ద్వారా కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మానసిక సమస్యలు కొద్దిగా ఉంటాయి. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. మనస్సును స్థిమితపరచుకునే ప్రయత్నం చేయటం మంచిది. శారీరక సుఖం తగ్గుతుంది. ఆరోగ్య భంగములు ఉంటాయి. అనారోగ్యం వైపు అడుగులేస్తూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రమాదాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన, కలత చెందుతూ ఉంటారు. దాని నుంచి బయటపడండి. మనసు స్థిరంగా ఉంచుకోండి. సోదరులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడుకోండి. వ్యవహారాల్లో ఆటంకాలు వస్తాయి. మనోధైర్యంతో ముందడుగు వేయండి. భార్యాభర్తల మధ్య మాత్రం అవగాహన బాగుంటుంది. కుటుంబ కలహాలు ఉండవు. కుటుంబంలో ఆనందదాయకంగా ఉంటుంది. పనులే ఆలస్యం అవుతూ ఉంటాయి. రిలేషన్స్ బాగుంటాయి. విఘ్నాలు వస్తూ ఉంటాయి. మనశ్శాంతి తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ప్రశాంతమైన మనస్సుతో ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. శుభమూలక ధన వ్యయం ఉంటుంది. శుభ కార్యక్రమాల నిమిత్తమై డబ్బును ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే వ్యసనాల వల్ల కూడా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. వ్యసనాలకు మీనరాశి వాళ్ళు ఫిబ్రవరిలో దూరంగా ఉండండి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. నేత్ర, శిరో, ఉష్ణ, జ్వరపీడలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించడం ఫిబ్రవరి నెలలో మీనరాశి వాళ్ళకు అవసరం. అలాగే ఫిబ్రవరి నెలలో మీనరాశి వాళ్ళకి పనులు తొందరగా అవ్వాలంటే కొన్ని అనుకూలమైన తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఆ తేదీలు ఏంటంటే 2, 7, 13, 15, 23, 25. ప్రతికూల తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకండి. ఆ ప్రతికూల తేదీలు ఏంటంటే 4, 8, 9, 11, 18, 21, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మీనరాశి వాళ్ళు ఫిబ్రవరి నెల మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే దక్షిణామూర్తిని గురువారాలు దేవాలయాల్లో దర్శనం చేసుకోండి, లేదా షిరిడీ సాయినాథుడి మందిరంలో షిరిడీ సాయినాథుడిని దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు చదివితే మంచిది, లేదా సాయినాథుడికి సంబంధించిన ఏ స్తోత్రాన్నైనా పఠించండి. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని కానీ, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనేటటువంటి నామాన్ని కానీ రోజు 21 సార్లు చదువుకుంటే మంచిది. అలా చేస్తే మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకు మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.